హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హౌస్వైఫ్ హరిత. అందరూ బాగున్నారు కదండి. నేనైతే చాలా బాగున్నాను. నేను వీడియోస్ చేసి చాలా కాలం అయింది. అందరూ అడుగుతున్నారండి. మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నందుకు. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇప్పటి వరకు ఎటువంటి సేవింగ్ లేదు అనుకునేటటువంటి వాళ్ళ కోసము ఇది చాలా ఉపయోగపడుతుందండి. అలాగే ఎలాగ అసలు పొదుపు అనేది ఎలాగ మొదలు పెట్టాలి, మొదలు అనేది ఎక్కడ మరి స్టార్ట్ చేయాలి అనేటటువంటి బిగినర్స్ కోసం కూడా ఇది చాలా యూజ్ అవుతుందండి. అలాగే ఈ వీడియో, ఈ ఛాలెంజ్, ఈ మనీ సేవింగ్ అనేది ఎవరు చేయొచ్చు అంటే హౌస్ వైఫ్స్ అయినా చేయొచ్చండి, పిల్లలైనా చేయొచ్చు, అలాగే యంగ్స్టర్స్ అయినా చేయొచ్చు, పెద్దవాళ్ళైనా చేయొచ్చు. ఎవరైనా సరే ఈ మనీ సేవింగ్ అనేది ఈ వీడియోని ఫాలో అయ్యి ఈజీగా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చండి. అట్లాంటి ఈజీ అయినటువంటి ఒక పద్ధతి ఈరోజు నేను మీకు చెప్పటానికి వచ్చానండి. అయితే ఇది వచ్చేసి మరి ఈ సేవింగ్ చేయాలి అంటే మన ఇంట్లో ఒక ఖాళీ డబ్బా కానీ, ప్లాస్టిక్ డబ్బా కానివ్వండి, స్టీల్ డబ్బా కానివ్వండి, ఏదో పనికిరానటువంటి ఏదైనా సరే ఒక బాక్స్ని కానీ మీరు తీసుకొని మరి ప్రతిరోజు మనం ఏం చేయాలి అంటే ప్రతిరోజు మనకి డబ్బుతో పనే కదండి. డబ్బు లేకుండా ఏదైనా ఒక రోజు గడుస్తుంది అంటే కనుక నాకు కింద కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీ కామెంట్ని చదివి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అయితే మరి డబ్బు లేకుండా అయితే ఏ ఒక్కరోజు గడవదు కాబట్టి ప్రతిరోజు మన చేతిలో డబ్బులు ఉండాల్సిందే. మనం తీసుకెళ్ళి షాప్ వాళ్ళకో మరి ఇంకెక్కడికో మరి బస్సులోనో ఆటోలోనో వెళ్ళేటప్పుడో పాలకో పెరుగుకో ఇంకా కూరగాయలకో ఆకుకూరలకో ఏదో ఒకదానికి మనము మనీ అనేది ఇవ్వాల్సిందే. వాళ్ళు తిరిగి మనకి చిల్లర అనేది ఇవ్వాల్సిందే కదండి. ఇది రోజు జరిగేటటువంటి రొటీన్ ప్రాసెస్ అండి. కనీసం పోనీ వారానికి ఒక్కసారి అన్నీ తెచ్చి పెట్టుకునేటటువంటి వాళ్ళకైనా కానీ చిల్లర అనేది నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే మనం ఒక డబ్బు, ఒక నోట్ ఇచ్చినప్పుడు తిరిగి మనకి చిల్లర అనేది వస్తుంది కదండి. ఆ చిల్లరని మనం చూసుకున్నట్లయితే 2 రూపాయలే కదా, 5 రూపాయలే కదా, రూపాయే కదా అనుకుంటూ ఉంటాం కదండి. అలాంటి 2 రూపాయలని, 5 రూపాయలని, అలాగే రూపాయలని తీసుకొచ్చి మనము ఒక డబ్బాలో మనం వేసినట్లయితే అవన్నీ కలిసి మనకి కొంత అమౌంట్ అనేది అవుతుందండి. అది తప్పకుండా మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి నేను ఇలాగా స్టీల్ డబ్బా పెట్టుకొని ఈ స్టీల్ డబ్బాలో నేను ఒకదానిలో 2 రూపాయలని, ఒకదానిలో 5 రూపాయలని, ఒకదానిలో 1 రూపాయని వేసిన తర్వాత ఇది మీకు చెప్తున్నటువంటి వీడియో అండి. ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నదైతే నేను దాచినటువంటి 5 రూపాయల కాయిన్స్ మాత్రమే ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తూ ఉన్నానండి. అయితే ఈ 5 రూపాయల కాయిన్స్ అన్నీ కూడా నేను ఏదైనా సరే వస్తువు కొన్నప్పుడు, లేదు అంటే ఏదైనా సరే ఒక కొట్టుకు వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక ఆటో ఎక్కినప్పుడు అలాగ నేను మిగిలినటువంటి చిల్లరని మొత్తం తీసుకొని వచ్చి ఒక డబ్బాల్లో వేయగా 5 రూపాయల కాయిన్స్ మీకు ఈరోజు నేను చూపిస్తూ ఉన్నానండి. ఇవన్నీ కూడా లెక్క పెట్టినప్పుడు మొత్తం కలిసి మరి నేను మీతో వీడియో చేస్తూనే నేను ఆల్రెడీ మొత్తం కౌంట్ చేయటం అనేది అయితే జరిగిందండి. అయితే ఈ మొత్తం వచ్చేసి నాకు 1150 రూపాయలు అయిందండి. అయితే 5 రూపాయలని 5 రూపాయలుగా చూసినప్పుడు దాని విలువ ఏమీ లేదు, దానికి ఏమీ రాదు అనుకుంటాం. కానీ 1150 రూపాయలు అనుకున్నప్పుడు ఏదైనా సరే నాకు ఇష్టమైనటువంటి ఏదైనా కొనుక్కోవచ్చు. ఒక చీర కొనుక్కోవచ్చు, ఒక డ్రెస్ కొనుక్కోవచ్చు, లేదంటే ఇంకేదైనా కొనుక్కోవచ్చు. ఒక 1000 రూపాయలు అంటే ఏదైనా కొనుక్కోవచ్చు కదండి. కాబట్టి దీనిని ఇలాగా నేను ఫాలో అవుతాను. కాబట్టి ఇలాంటి మనీ సేవింగ్ ఐడియా మీరు కూడా ఫాలో అవ్వండి. తప్పకుండా ఇది చాలా ఈజీ అయినటువంటి సేవింగ్ ఛాలెంజ్ అన్నమాట. అయితే ఇంకా మన ఛానల్లో ఇంకా రకరకాల మనీ సేవింగ్ ఐడియాస్, ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. చాలామంది ఫాలో అవుతున్నారు. మీరు కనుక మన ఛానల్కి కొత్త అయితే కనుక తప్పకుండా వెనుకటి వీడియోస్ చూడండి, వాచ్ చేయండి. మీకు ఏది ఈజీ అనిపిస్తే తప్పకుండా ఆ మనీ సేవింగ్ ఛాలెంజ్ని మీరు ఫాలో అయ్యి డబ్బు అనేది పొదుపు చేయండి. అలాగే గోల్డ్ సేవింగ్ ఐడియాస్ కూడా ఉన్నాయి. వాటిని కూడా మీరు ఫాలో అవుతారని నేను అనుకుంటూ ఉన్నానండి. చాలామంది ఫాలో అయ్యి గోల్డ్ కొనుక్కున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళందరూ కూడా నా ఫాలోయర్స్ అయినందుకు, నన్ను ఫాలో అవుతున్నందుకు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నానండి. ఓకే అండి, మన ఛానల్ నచ్చితే తప్పకుండా ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు రావాలి అనుకుంటే ఛానల్ని ఒకసారి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే అండి, ఈ వీడియో అయితే ఈ రోజుకి ఇది. నేను ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.